హలో అందరికీ రెగ్యులర్గా చేసుకునే రవ్వ లడ్డు కాకుండా ఒక్కసారి ఈ విధంగా రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక అడుగు మందంగా ఉన్న ఒక బాండి పెట్టుకుని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని 5 నుంచి 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అలా వేయించుకున్న రవ్వని చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. ఒక మిక్సీ జార్ తీసుకుని 1/2 కప్ షుగర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. మనం చల్లార పెట్టుకున్న రవ్వని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని షుగర్ పౌడర్లో వేసుకుని 2 పౌడర్లు కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకుని నెయ్యితో సహా మనం కలిపి పెట్టుకున్న పౌడర్లో వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దానిలోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకుని మనకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో చాలా ఈజీగా రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.